ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. నేడు శ్రీ క్రోధినామ సంవత్సర కార్తీక పౌర్ణమి. చాలా అద్భుతమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి తిథి ఈరోజు. నేను వీడియో పెట్టి చాలా అయింది. ఎందుకంటే కార్తీక అనుష్ఠానంలో కొనసాగుతున్నటువంటి వారు, పూర్వానుష్ఠానాలు చేస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. కనుక ఏదో ప్రవాహంలా నేను వ్యూస్ పెంచుకోను, లేదా సబ్స్క్రైబ్స్ పెంచుకునేదానికో, లైక్స్ పెంచుకునేదానికో వీడియోస్ చేయటం లేదన్న సంగతి మీ అందరికీ నేను గతంలో వివరించి ఉన్నాను. మా ఉద్దేశ్యము కేవలము ధర్మం అనేటటువంటిది ఆచరించి ధర్మాశక్తితోని పరతత్వాన్ని చేరుకోవాలి అనేటటువంటిదే మా వీడియోలోని ముఖ్య ఉద్దేశం. అనేక మంత్రానుష్ఠానాలు వల్ల ఫలితం దక్కుతుందా అండి, మేము చేసేమండి, మాకేమీ లభించలేదండి అని మాత్రము ఎప్పటికీ కూడా తలంచకూడదు. ఆకాశంలోకి విసిరిన రాళ్ళు భూమిని చేరే తీరుతాయి. మానవుడు చేసినటువంటి మానసికము, వాచకము, కాయక కర్మల యొక్క ఫలితము జన్మ జన్మాంతరంలో నువ్వు ఎక్కడ ఉన్నా సరే, కొన్ని వేల ఆవుల మధ్య ఓ లేగ దూడ తన తల్లిని ఎలాగైతే కనిపెట్టుకొని చేరుకుంటుందో, అలాగే నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వు చేసినటువంటి కర్మానుష్ఠానం నిన్ను చేరే తీరుతుంది. అది దుష్కర్మ కానీ సకర్మ కానీ. మానవుడు అనేటటువంటి వాడు నిత్యం చేసే ప్రయత్నము ఒకటి ఇష్టమైన వస్తువుని ప్రాప్తించుకోవటం, అనిష్టమైనటువంటి దాన్ని దూరం చేసుకునే ప్రయాణమే ఈ మానవ జీవితం. కనుక ఈ ఇష్ట అహిష్టాల కర్మానుష్ఠానంలో మానవుడికి కొద్దో గొప్ప మురికి తగులుతుంది. దాన్ని పాపమనండి, మాలిన్యమనండి, మరి ఇక నువ్వు ఏ పేరునైనా దాన్ని పిలవచ్చు. పాపము అంటే కర్మ ఫలితమని మాత్రం గుర్తుంచుకోండి. అంటే దుష్కర్మ ఫలితము పాపము, సకర్మల యొక్క ఫలితము పుణ్యము. ఈ రెండు ఒకదానితో ఒకటి నడుస్తూ ఉంటాయి. అందరూ బ్రహ్మజ్ఞానులు కాలేరు. అందరూ పరమాత్మకు ముక్తి కోసం ప్రయాణం చేసేటటువంటి వారు, ప్రయత్నం చేసేటటువంటి వారు అందరూ కాదు. భగవంతుణ్ణి ఏదో ఒకటి వాంఛించే మొదట భక్తి జనిస్తుంది వీడికి. ఆ వాంఛ తీరనప్పుడు వైరాగ్యం కూడా కలుగుతుంది. ఏ వైరాగ్యం? భగవంతుడనేవాడు లేడు, ఇవన్నీ భూటకపు మాటలు, వీటి వల్ల ప్రయోజనము లేదు, ఎవరో వీటిని రాసి మన పైన రుద్ది వెళ్ళినారు అనేటటువంటి నిశ్చయ స్థితికి వచ్చేస్తాడు. దాన్ని వాడేమంటాడు? వైరాగ్యం అండి అని అంటాడు. నిజానికి అనుష్ఠాన లోపం అయి ఉండవచ్చు, కానీ సత్యంలో లోపం ఉండదు. అగ్ని నువ్వు తెలిసి పట్టుకున్నా కాలుతుంది. అయ్యో ఇది అగ్నే, పట్టుకుంటే కాలుతుంది అని జాగ్రత్తగా నువ్వు పట్టుకున్నా అది కాలే తీరుతుంది. ఎందుకని? దాని స్వభావం అది. అలాగే ఒక శబ్దానికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి
తన ప్రభావాన్ని చూపించే తీరుతుంది. కనుక ఈ యొక్క అనిష్ట నివృత్తికి ఇష్టప్రాప్తికి చేసేటటువంటి కర్మాచరణలో మానవుడికి ఒక మురికి అనేటటువంటిది వాడి మీద పేరుకుంటుంది. మేము చాలా పుణ్యాత్ములమండి అని ఎవ్వడూ చెప్పలేడు. కానీ దుఃఖం అనుభవిస్తున్నాం చూడండి, ఆ దుఃఖానికి కారణం పాపం. ఆ పాపం అనేటటువంటిది పురాకృతమై ఉండొచ్చు, ప్రాకృతమై ఉండొచ్చు. అలా పురాకృతాన్ని అనుభవించే పోయేటటువంటివి కొన్ని ఉంటాయి. అందరంటారు పాపం పోదండి అని. తప్పు. పాపం అనేటటువంటిది తొలగించే దానికోసంగా వేదం మనకు అనేకమైన ఉపాయాలు చెప్పినాయి. అది అనుభవించి తీరాలి అను దానికి ఏయో ఉపమానాలు వర్ణించి చెప్తుంటారు. అలా పాపం పోదు అనంటే ఆ పాపాన్ని పోగొట్టుకోకుండా ఉండేదానికి మంత్రభాగమే ఉండకూడదు. అనుభవించి తీరాలి అన్నప్పుడు మంత్రభాగం ఎందుకు వచ్చిందండి? రాకూడదు కదా. మరి ఎందుకు వచ్చింది అంటే భగవంతుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే ఆ పాపము అనుభవిస్తున్నాను అనేటటువంటి స్పృహ నీకు లేకుండా పోతుంది. ఆ స్పృహ లేనప్పుడు నీకు ఆనందమే కదండి. ఏదో ప్రయాణం చేస్తూ ఉన్నావు, ఎవరితోనో మాటల్లో పడిపోయినావు, నువ్వు దిగాల్సినటువంటి స్టేషన్ వెళ్ళిపోయింది, నీకు తెలియలేదు. నీకు తెలియనంత మాత్రాన స్టేషను ఆగి ఉంటుందా? అయ్యో వాడికి ఇంకా తెలియలేదే, వాడికి గుర్తొచ్చిందాక నేను ఉందామని అనుకుంటుందా? లేదు కదా, వెళ్ళిపోతుంది. అలాగే భగవత్ ప్రాప్తి కోసంగా నువ్వు చేసేటటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా అతన్మయత్వంలో నీకు దుఃఖం అనుభవించినటువంటి స్పృహ ఉండదు. ఇది ఒకనాటి బంధం కాదండి. అది అనేకమైనటువంటి కొన్ని లక్షల సంవత్సరాలు, కొన్ని కోట్ల జీవులు నడుస్తూ ఉన్నాయి. ఉపాధులు అనేకమైనటువంటి ఉపాధులు నువ్వు లభించుకున్నావు. అలాంటి వాటిల్లో నేను ఈరోజు చెప్పబోయేటటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక స్తోత్రం ఇది, ఒక స్తుతి. దీన్ని మనకు కృష్ణ యజుర్వేదం ఉంది. ఈ కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ ఆరణ్యకమని ఉంది. ఈ తైత్తిరీయ ఆరణ్యానికి సంబంధించినటువంటి స్తోత్రం ఇది. అంటే ఈ తైత్తిరీయ ఆరణ్యకంలో మహానారాయణ ఉపనిషత్తు అని ఒకటి ఉంది. ఇది అందరికీ తెలిసి ఉంటుంది. ఇదేమి నేను రహస్యాలేం చెప్తాం లేదు, ఇది అందరికీ తెలిసిన విషయమే చెప్తున్నాను. ఈ మహానారాయణ ఉపనిషత్తు అనేటటువంటి దాంట్లో పాపక్షమాపణకైతేనేమి, భగవత్ప్రాప్తికైతేనేమి, గాయత్రి అనుష్ఠానమైతేనేమి, గాయత్రి ఆవాహన అయితేనేమి, సూర్యారాధనకు సంబంధించినటువంటి సూర్యమంత్రాలైతేనేమి అనేకమైనటువంటివి నిక్షిప్తం చేయబడినాయి. కొన్ని యజ్ఞ సంబంధమైనటువంటి మంత్రభాగం కూడా దీంట్లో కనిపిస్తుంది. అందుకని దీన్ని యాజ్ఞికోపనిషత్తు అనేటటువంటి నామం కూడా దీనికి ఉంది. ఈ యాజ్ఞికోపనిషత్తు అనేటటువంటి ఇందులో ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని రోజు మీ ముందు ఉంచుతున్నాను. ఇది అఘమర్షణ సూక్తము అంటారు. ఇక్కడ అఘమర్షణము అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పాపమును అంతం చేసేటటువంటి సహా వరుణ అన్నారు. అంటే ఎవరు? ఆ వరుణుడు. నీలో ఉన్నటువంటి పాపాన్నంతటినీ కూడా పూర్తిగా నశింపచేయవాడిని అఘమర్షణుడు అంటారు. అంటే మురికిని తొలగించేటటువంటి వాడు. వీడియో పెద్దదవుతుందని నేను విస్తారంగా చెప్పటం లేదు, సంక్షిప్తంగా మీకు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఉపన్యాసాల్లో చెప్పేటటువంటిది. ఈ సబ్జెక్టు మీద మనం కనీసము ఒక 3 రోజుల ఉపన్యాసం ఉంటుంది దీనికి. యాజ్ఞికోపనిషత్తులోని ఈ చెప్పబోయే అఘమర్షణ సూక్తం యొక్క
వ్యాఖ్యానం. అంత సమయం లేదు కదండి మనకు. అందుకని సంక్షిప్తంగా, ఎందుకంటే పెద్ద పెద్ద విషయాలు చెప్పి భయభ్రాంతుల్ని చేయకూడదు. అయ్యో ఇది మనకు అనుష్ఠాన యోగ్యమా, ఇది మనం చేయగలుగుతామా, ఇది మళ్ళా కాదే అనేటటువంటి సంశయాలు అనేకం వస్తాయి అధిక వ్యాఖ్యానం చేత. గురువేం చేస్తాడు? శిష్యుడికి కావలసినటువంటి విషయాన్ని సంక్షిప్తంగా ముందు వాడికి అనుభవంలోకి రావాలి. కేవలం ఉపన్యాసాలు మేము ఇచ్చుకుంటూ పోయినామనుకో, దానివల్ల ప్రయోజనం ఏంది? వింటాడు, వదిలేస్తాడు, వెళ్ళిపోతాడు. ఏ ఉపన్యాసం చేత నీకు చైతన్యవంతమయ్యి అయ్యో నేను దీన్ని ఆచరించగలను అనేటటువంటి ఒక విశ్వాసం నీలో రావాలి. అప్పుడు నువ్వు అనుష్ఠానానికి సిద్ధమవుతావు. ఈ యొక్క మంత్రాలు, ఈ యొక్క అఘమర్షణ సూక్తంలో 18 విశేషమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. 18 చిన్న మంత్రాలు, ఇవేదో భారీ మంత్రాలేం కాదు. ఈ 18 మంత్రాలను స్వామిని అర్థిస్తాడు. ఏమని? వరుణదేవుడు, నేను ముందే చెప్పినాను, అఘమర్షణం అంటే ఏమిటి? పాపాన్ని తొలగించేటటువంటి వాడు. నీటికి ఆసక్తి ఉంది. మరి ఎందుకంటే మనం పుష్కర సమయాల్లోకి వెళ్ళి మనం పుష్కర స్నానం చేస్తాం, ఏదైనా తీర్థం ఇస్తే స్వీకరిస్తాం, మంత్రస్థానంలో ప్రోక్షణ చేసుకుంటాం, కలశారాధనలో కలశంలో నీళ్లు నింపుతాం, ఉద్ధరిలో నీళ్లు నింపుకుంటాం. నీరు లేనటువంటి పూజ కానీ యజ్ఞం కానీ ఏదైనా ఉంటుందా? అసంభవం. అది ఉండదు. నీరు అపోవా ఇదగం సర్వం విశ్వభూతాన్య ఆపహాం. నీరే అంతర్శక్తి. ఎందుకంటే శాస్త్రజ్ఞులు పరిశీలించి చూచినారు. 2 గ్లాసుల్లో నీళ్లు తీసుకొని ఒక గ్లాసులో దివ్యమైనటువంటి మంత్రోచ్చరణ, దివ్యమైనటువంటి సూక్తములు పారాయణం చేసినప్పుడు దాంట్లో ఉండే కదలికలు, ఒక దుర్భాషలాడుతూ ఒకరిని హింసిస్తూ ఒకరిని దూషిస్తూ దుర్భాషలాడుతూ ఉన్నటువంటి జలాన్ని పరిశీలించినప్పుడు రెండిట్లో వ్యత్యాసం కనిపించింది. అంటే నీటికి ఆ శక్తి ఉందని మహర్షులు ఆనాడే గ్రహించినారు. కనుక అట్టి నీటిని కలశంలో తీసుకొని, ఇక్కడ అనుష్ఠానం చెప్తున్నాను నేను, ఒక శుభ్రమైనటువంటి రాగి పాత్ర కానీ లేదు మట్టి పాత్ర అయినా తీసుకొని అందులో నీటిని నింపి ఓ దర్భ కూర్చోవేయండి, దర్భలుంటే దర్భలు వేయండి, లేదండి పర్వాలేదు. ఇక్కడ ఎందు హిరణ్యశృంగాం వరుణం ప్రబధ్యేత్తీర్థం మే దేహి యాచితహాం యన్మయా భుక్తహాం మసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహాం అనేటటువంటి శ్లోకంతో మంత్రంతో ప్రారంభం అవుతుంది ఈ అఘమర్షణ సూక్తం. చూడండి, బంగారు కిరీటము ధరించినటువంటి ఓ వరుణదేవుడా, అంటే ఓ నీటికి అధిష్టానమైనటువంటి దేవా, నేను పాపములు చేసిన వారి నుండి, మొట్టమొదటి అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. ఎందుకంటే యాచిస్తుంటాం కదండి, అనేక మంది దాన ధర్మాలు గ్రహిస్తుంటాం. ఒకరి దగ్గర నుంచి మనం దానం గ్రహిస్తున్నామంటే ఏం లెక్క? వాడి పాతకాన్ని పోగొడుతున్నామంటే సగం మనం నెత్తినేసుకున్నట్లు లెక్క ఇది. అలా పాపాన్ని నేను, అంటే పాపం చేసినటువంటి వారి దగ్గర నుండి, దుష్కృతములు చేసినటువంటి వారి దగ్గర నుండి ఏదైనా నేను గ్రహించి ఉన్నట్లయితే, చేస్తాం కదా పండిత వృత్తుల్లో సహజం ఇది. ఎందుకంటే వారి దోషాలు పోగొట్టుకునే దానికి ఏదో ఒకటి దానం చేసి తీరుతారు. వీడు తీసుకుంటేనే దానం అవుతుంది, తీసుకోకపోతే దహనం అవుతుంది. అందుకని తీసుకునేటటువంటి వారి పట్ల శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి సుమా. ఏదో మేము గొప్పండి, మేము ఇచ్చినామండి అని అంటే పొరపాటు. అది వాడు తీసుకుంటేనే దానం అవుతుంది, తీసుకోకపోతే దహనం అవుతుంది. వాడు గ్రహిస్తున్నాడు అంటే ఏమిటి? నీ పాపాన్ని గ్రహిస్తున్నాడని. మరి పాపాన్ని గ్రహించేటటువంటి వారి పట్ల నువ్వు ఎంత మర్యాదపూర్వకంగా ఉండాలండి. గొప్పలు చెప్పుకోకూడదు. మేము ఇచ్చామండి, వారికి ఇచ్చామండి. 100 మందికి చెప్తారు, 100 రూపాయలు ఇచ్చి 15 మందికి చెప్తారు. దీనివల్ల ఏమవుతుంది? ఆ పాపం ఇంకాస్త పెరుగుతుంది.
కనుక అలాంటి వారి దగ్గర నేను గ్రహించినటువంటి ఆ పాపం నాకు ప్రాయశ్చిత్తం కోసంగా ఈ యొక్క తీర్థాన్ని నేను ఆశ్రయించినాను. ఏ తీర్థాన్ని? ఏదైతే కలశంలో నిక్షిప్తం చేయబడినటువంటి ఆ జలరాశిని చూస్తూ ఈ మంత్రం పఠిస్తారు. ఇలాంటి భావనలు అనేకమైనటువంటి మనకు కనిపిస్తాయి. ఈ 18 మంత్రాలు విశేషమైనటువంటి ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు వర్ణిస్తుంది. దాని తర్వాత అద్భుతమైనటువంటి ఎన్మే మనస్సా వాచ కర్మణ వా దుష్కృతం కృతం తన్న ఇంద్రో వరుణో బృహస్పతి సవితా చ పునంతు పునః పునః అని 2వ మంత్రం చెప్తుంది. అంటే ఏమిటి? అయ్యో, మనసు చేత, కాయము చేత, వాక్కు చేత ఏ అయితే చేయకూడనటువంటి పనులు నేను చేసినానో, పాపం చేసేసినానో, అలాంటి దోషాలను పాపాలన్నింటినీ కూడా ఎవడు? ఇంద్రుడు, వరుణుడు, బృహస్పతి, సూర్యుడు వీరందరూ కూడా నశింపజేయుగాక అని మంత్రార్థం. చాలా అద్భుతమైనటువంటి సూక్తం. ఇది పారాయణం చేయాలి. కనీసం వారానికి ఒక్కసారైనా పవిత్రమైనటువంటి మనసుతో స్నానం చేసుకొని కలశంలో నీటిని గ్రహించి ఈ విశేషమైనటువంటి 18 మంత్రాలను చక్కగా పారాయణం చేసి పఠించి భక్తిభావంతో వాటిని మనం ప్రోక్షణ పైన చల్లుకొని గ్రహిస్తారు. దీని చేత నువ్వు కడిగిన ముత్యములా తయారవుతావు. ఏదో ఒకనాడు ఈ శరీరాన్ని వదిలిపెట్టే తీరాలి. పర్మనెంట్గా ఉండటంకి ఎవడికి సాధ్యపడదు. మరి మురికిని తొలగించుకొని ఇక్కడే రేపు జరిగే ప్రయాణం నువ్వు చేసినట్లయితే ఉత్కృష్టమైనటువంటి స్థితి లభిస్తుంది. వెళ్ళిపోతావు పైకి. ఎక్కడికి చూస్తారబ్బా, వీడి హృదయం ఎంత పవిత్రమైంది, వేదమంత్రోచ్చరణతో వీడు పాపాన్ని పూర్తిగా తొలగించుకొని నా చెంతకు వచ్చినాడు. ఇదేదో ఎవరికో మేలు చేసేటటువంటిది కాదు సుమా. నీ హృదయాన్ని నువ్వు శుభ్రపరుచుకోవటం. నీ శీలవంతుడు అంటే నువ్వు ఎలాంటి వాడివనేది నీకు తెలుసు. వేరెవరో సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు మంచిగా ఆలోచిస్తున్నావా లేదా ఇంకేదైనా ఆలోచిస్తున్నావా? నీ ప్రవర్తన ఏమిటి? నీ మానసిక స్థితి ఏమిటి? ఇతరులు మేలుకొనే విధంగా నువ్వు ఆలోచన ఉందా? లేదా ఇతరులు చెడిపోవాలి అనేటటువంటి దుర్బుద్ధి నీలో ఉందా అనేటటువంటివన్నీ నీకు తెలుస్తాయి. ఎవరో చెప్పబడలేదు నువ్వు దుర్మార్గుడివని. వారి సర్టిఫికేట్తో కూడా అవసరం లేదు సుమా. నీ శీలము, నీ ఆలోచన విధానం మీదనే ఆధారపడు. పుణ్యాత్ముడవా పాపాత్ముడం అనేది ఎవడో నీకు రాయరు. హృదయాంతరంలో ఉన్నటువంటి పరమాత్మ గ్రహిస్తాడు. నీ మనసు ఆలోచిస్తుందంటే ఆయనకి తెలిసినట్టే లెక్క. కనుక పవిత్రమైనటువంటి భావంతో ప్రతి ఒక్కరూ కూడా, దీనికి వర్ణాశ్రమ ధర్మాలు లేవు సుమా. ఇది పరాని వారు మాత్రమే చేయాలి, బ్రాహ్మణులే చేయాలి, వేరే వాళ్ళు చేయలేదు అనేటటువంటి లేదు. వేదాన్ని చదవటం, వేదాన్ని చదివించటం, వేదాన్ని అర్థం చేసుకోవటం మానవుడిగా పుట్టిన ప్రతి వ్యక్తికి అర్హత ఉంది. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇది విజ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదు. అనుష్ఠానం చేసే ప్రతి ఒక్కరి సొత్తు ఇది. కనుక ఈ పవిత్రమైనటువంటి ఈ అఘమర్షణ సూక్తాన్ని పారాయణం చేసి తరించాలి అనుకునేటటువంటి వారు గురువుని ఆశ్రయించండి. వారికి నమస్కార పూర్వకంగా నమస్తులు తెలియచేసి దక్షిణ తాంబూలాలు వాళ్ళకు ప్రసాదించి, ఎందుకంటే నిన్ను పునీతుల్ని చేసే మార్గం చూపిస్తున్నాను నీకు. అలా వారి దగ్గర నుండి నువ్వు ఈ అఘమర్షణ సూక్తాన్ని గ్రహించి, లేదో అర్చక వృత్తి చేస్తున్నావా? అర్చక వృత్తిలో నువ్వు అనేకమైనటువంటి దాన ధర్మాలు గ్రహించాల్సి వస్తుంది ఇతరుల దగ్గర నుండి. మరి అదంతా మూటగట్టుకొని ఉన్నా కదా. ఏమండి సంధ్యాపోసన చేస్తే, గాయత్రి ఉపాసన చేస్తే పోతుంది కదా అని. పోతుంది ఎంతని?
చేసేవాడు ఎవడున్నాడు ఇప్పుడు? సంధ్యావందనానికి తిలాతలు మామూలుగా తర్పణాలు ఇచ్చి వదిలేసినారు. 1000 మందిలో ఏ 2-3 మాత్రం చేస్తున్నారు. కాలం మహిమ, కాలం ప్రభావం. అది వ్యక్తుల దోషం కాదు సుమా, యుగ దోషం ఇది. కనుక అర్చక వృత్తి చేసేటటువంటి వారు ఈ అగమర్షణ సూక్త పారాయణం చేయండి. వారానికి ఒక్కసారైనా ధరిస్తారు. అలా గురువుల్ని ఆశ్రయించి వారికి నమ్రతాపూర్వక నమస్కారం చేసి గురుదక్షిణ సమర్పించి వారి దగ్గర అర్థించండి. అలా అందరూ కూడా పునీతులై స్వర్గ సుఖాలు అనుభవిస్తారని, పాపం తొలగితే ఉంది అఖండమైనటువంటి సుఖం లభిస్తుంది. నాకు పుణ్యపాపాలు 2 వద్దండి అని మాట వరుస కంటే సరిపోతుంది. ఒక బ్రహ్మజ్ఞానుడికే సిద్ధిస్తుంది. నాకు పాపం వద్దు, పుణ్యం వద్దని. అంత విజ్ఞానం అందరికీ ఉండదు కదండి. ఉంటుందే? ఉండదు. కనుక అలా గురువుని ఆశ్రయించి ఈ యొక్క అగమర్షణ సూక్తాన్ని గ్రహించండి. అయ్యో లేదు మీరే ఇవ్వండి అని అంటే అది వేరే విషయం. నా వాట్సాప్కు మీరు మెసేజ్ చేస్తే, నాతో సంభాషిస్తే మీకు ఆ 18 మంత్రాలను పెట్టి మీకు స్వరంతో కూడా నేను వాటిని వినిపిస్తాను, ఆడియో పంపిస్తాను. చక్కగా మీరు దాన్ని చూస్తూ అభ్యాసం చేసి జీవిత పర్యంతం వారానికి ఒక్కసారి ఇది చేసుకుంటూ, లేదు ప్రతిరోజు చేస్తామా, సంతోషం. అంతకన్నా నిన్ను మించిన ఇంకా పునీతుడు ఎవరు ఉండరు. ఇది ఏంది లేని కొట్టిపారేసేటటువంటి వారికి ఓ నమస్కారం. ఇంకో విషయం ఏంటంటే, ఈశ్వరానుగ్రహం నిన్ను పునీతుల్ని చెయ్యాలి అనేటటువంటి అనుగ్రహం పరమాత్మ అనుకున్నారు. అయ్యో వీడిని పునీతుని చెయ్యాలిరా, వీడి ఇన్ని రోజుల నుంచి నన్ను ప్రాధేయపడుతున్నాడు, నన్ను పూజిస్తున్నాడు అనేటటువంటి వారికి ఆ బుద్ధి పుట్టిస్తాడు. అందరూ కాదు. అగమర్షణ సూక్తం అనేక మంది బుక్స్లో ప్రింట్ అయి ఉంటాయి, కానీ అందరూ చేస్తారా? చేయరు. కారణం మన ఏవ శివ సంకల్పమస్తు. నీ సంకల్పం ఉంటే సరిపోదు, అది శివుని యొక్క సంకల్పం. 2 తోడైనప్పుడే జీవితము పునీతమవుతుంది. కనుక అర్థించేటటువంటి వాళ్ళు నా నంబర్ అందరికీ తెలుసు. 9966690246 కాల్ చేస్తే మీకు సూక్తాన్ని మరియు ఆడియోని కూడా పంపించే ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా గ్రహించి ఆ యొక్క విధానం ఏదైతే ఉందో, అర్థించే విధానం చెప్పే కదా, ఆ విధానం ప్రకారంగా దీన్ని భయభక్తులతో గ్రహించి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహ లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్.